తూర్పు గోదావరికి చెందిన 8 ఏళ్ల బాలుడు రవికి తన గ్రామాన్ని అన్వేషించడం చాలా ఇష్టం. పచ్చని పొలాలు, చిన్న చిన్న వంకర మార్గాలు మరియు సున్నితమైన నదులతో ప్రతిరోజూ ఒక సాహసయాత్రలా అనిపిస్తుంది. ఒకరోజు స్కూల్ నుండి తిరిగి వస్తుండగా రవి రోడ్డు అంచున ఏదో అసాధారణమైనదాన్ని గుర్తించాడు. కుతూహలంగా, భయంతో అలసిపోయినట్లు కనిపిస్తున్న చిన్న కుక్క దగ్గరికి రవి వచ్చాడు. కుక్కకు నీలిరంగు నెక్బ్యాండ్ ఉంది, కాని అది తప్పిపోయి ఒంటరిగా ఉన్నట్లు కనిపిస్తోంది. రవి తన లంచ్ బాక్స్ చిరుతిండిని అందించడం ద్వారా అతని నమ్మకాన్ని పొందాలని నిర్ణయించుకున్నాడు. కుక్క తప్పిపోవచ్చని గ్రహించిన రవి దానిని ఇంటికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అతని కుటుంబం ఆశ్చర్యపోయినప్పటికీ సహాయం చేయడానికి అంగీకరిస్తుంది. అందరూ కలిసి కుక్కకు ఆహారం పెట్టి శుభ్రం చేస్తారు. వారు అతనికి లక్కీ అని పేరు పెట్టారు, అతను వారికి ఆనందాన్ని తెస్తాడనే ఆశతో. మరుసటి రోజు రవి కుటుంబం లక్కీ యజమానుల కోసం వెతకడం ప్రారంభించింది. వారు పొరుగువారిని సందర్శించి పోస్టర్లు వేస్తారు, కాని లక్కీ ఎక్కడ నుండి వచ్చాడో ఎవరికీ తెలియదు. లక్కీ ఎప్పటికీ తమతో ఉండగలదని రవి ఆశించడం ప్రారంభించాడు. ఒక సాయంత్రం లక్కీ ధైర్యంగా ఇంటి దగ్గర ఉన్న పామును బెదరగొట్టడానికి మొరుగుతాడు. రవి మరియు అతని కుటుంబ సభ్యులు లక్కీ ఎంత విధేయత మరియు రక్షణగా మారారో తెలుసుకుంటారు. వారి ప్రయత్నాలు ఉన్నప్పటికీ లక్కీని క్లెయిమ్ చేయడానికి ఎవరు ముందుకు రావడంలేదు. కుటుంబం అతన్ని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుంది. లక్కీని అధికారికంగా కుటుంబంలో భాగం చేసినందుకు రవి చాలా ఆనందంగా ఉన్నాడు. ఈ సంస్కరణ మరియు అతని కుటుంబం వారి పెరుగుతున్న బంధాన్ని నొక్కిచెప్పేటప్పుడు లక్కీని కనుగొని దత్తత తీసుకున్న హృదయపూర్వక ప్రయాణంపై దృష్టిని మారుస్తుంది. For more videos, subscribe to A to Z content.